హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఆమేన్. మన దేవుడు మనల్ని సంతోషపరిచువాడై ఉన్నాడు. ఈరోజు యేసేపు ఒక జీవితంలో నుండి ఒక మాటని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. యేసేపును వాళ్ళ నాన్న అయిన యాకోబు ఎక్కువగా ప్రేమించాడా? వాళ్ళ తన కుమారులు అందరిలో యేసేపును ప్రేమించాడా? ఆయన యేసేపును ప్రేమించడానికి ఒక కారణాన్ని కూడా చెప్పాడు. నా వృద్ధాప్యమునందు పుట్టాడు కనుక నేను యేసేపును ప్రేమిస్తున్నానని చెప్పి ఆయనకు ఒక విచిత్రమైన నిలవట్టి అంగిని ఆయనకు బహుమానముగా ఇచ్చాడా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. యాకోబు ఒక కుమారుడిలో యోసేపును మాత్రమే యాకోబు ప్రేమించాడు. ప్రేమించిన యోసేపు కోసం విచిత్రమైన నిలవట్టి అంగినిచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని కుమారుడు అయిన, దేవుని కుమార్తె అయిన నిన్ను నన్ను ఆమె మన అందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు. యాకోబు ఒక కుమారుల్లో ఒక్కరు, దేవుని కుమారులు అందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతమంది ఉన్నా దేవునికి నీవు ప్రియమైన ముద్దు బిడ్డ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరు చెప్పండి, నేను దేవునికి ముద్దు బిడ్డ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమ అనేది ఒక తండ్రి తన కుమారుడిని ప్రేమిస్తున్నాను అనే దానికి ఆయన నిలబట్టి విచిత్రమైన అంగిని ఇచ్చాడు. ప్రేమ ఇచ్చేదే ప్రేమ. ఎవరినైతే మనం ప్రేమిస్తామో వాళ్ళ కొరకు ఏదో ఒకటి ఇవ్వాలని మనం ఆశపడతాం. కానీ తండ్రి మన కొరకు ఇచ్చినది తన కుమారుడికి విచిత్రమైన అంగినిచ్చాడు. కానీ దేవుడైతే యోసేపుకు ఉన్నతమైన దర్శనాన్ని ఇచ్చాడు, ఉన్నతమైన కళనిచ్చాడు. ఆమేన్, ఆమేన్. వస్త్రం మాత్రమే ఆశీర్వాదం కాదండి. దేవుడు ఇచ్చిన కళలు, దేవుడు మీ ఎడల కలిగి ఉన్న ప్రణాళిక, అది గొప్ప ఆశీర్వాదం. రాబోయే దినములో దేవుడు మీ జీవితంలో కలిగి ఉన్న ఉన్నతమైన ప్రణాళికను దేవుడు నెరవేర్చబోతున్నాడు. అనేక మంది మిమ్మల్ని ద్వేషించడానికి కారణం వాళ్ళ తండ్రి అయిన యాకోబు ఇచ్చిన వస్త్రం కంటే కూడా దేవుడు ఆయనకి ఇచ్చిన దర్శనం, దేవుడు ఆయనకి ఇచ్చిన కళలు వాళ్ళందరినీ ఆయన మీద అసూయపడినట్లుగా, ఆయనని ద్వేషించినట్లుగా చేసింది. ఈరోజు అందరూ నిన్ను ద్వేషిస్తున్నారు అనుకుంటున్నావో ఏమో. కారణం ఏంటి తెలుసా? నీ మీద దేవుడు కలిగి ఉన్న ఉన్నతమైన ప్రణాళిక. వాళ్ళందరూ అనుకున్నారు ఈయన మీద ఉన్న దేవుడు కలిగి ఉన్న ప్రణాళికను ఆపివేయగలుగుతామా అని. తండ్రి నాన్న ఇచ్చిన ఒక రోజు వాళ్ళు నాన్న పిలిచి తన సహోదరులకు ఆహారం ఇవ్వట కొరకు యోసేపు చేతిలో ఇచ్చి పంపిస్తున్నాడు. వాళ్ళ సహోదరులందరూ యోసేపు చూడగానే సంతోషిస్తున్నారు. ఆమేన్. ఆ కళలు కన్నువాడు వచ్చేసాడు. ఈ రోజు ఈయనని చంపేస్తాం, ఎలాగా ఈ కళలు నెరవేరుతుందో చూస్తాం. ఈ రోజు చాలా మంది నీ జీవితంలో కూడా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని, నీ పిల్లలను కూడా ఇలాగే చూస్తున్నారు. ఎలాగ వీళ్ళ లైఫ్ లో ప్రణాళిక కళ నెరవేరుతుందో ఏమో అని నేను ఒక మాట చెప్తున్నాను. కళలు నాన్న ఆయనకిచ్చిన విచిత్రపు నిలబట్టి అంగిని ఆయన దగ్గర నుండి తీసివేయగలిగారు. కానీ ఒక శుభవార్త చెప్తున్నాను. యేసేపు మీద ఉన్న అభిషేకాన్ని, యేసేపు మీద దేవుడు కలిగి ఉన్న ప్రణాళికను, ఆయన మీద దేవుడు కలిగి ఉన్న దర్శనాన్ని ఎవరు లాగలేకపోయారు. గట్టిగా చప్పట్లు కొట్టు. నీ జీవితంలో దేవుడు కలిగి ఉన్న ఉన్నతమైన దర్శనాన్ని ఎవరు లాగలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీకు దేవుడు చెప్పిన దర్శనం, మీ కుటుంబానికి దేవుడు ఇచ్చిన వాగ్దానం, మీ సంఘటన దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక పరిపూర్ణంగా నీ జీవితంలో నెరవేరబోతున్నాయి. ఎవరెలా ఎలాగ నెరవేరుతుందో ఎదురు చూస్తున్నారో వాళ్ళందరి ఎదుట ఎలాగ నెరవేరుతుందో నా ప్రభు నెరవేర్చి మిమ్మలను గణపరచబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాన్ని, మీ సంఘాన్ని దేవుడు ఇచ్చిన దర్శనం మారనిది. చెప్పండి, నా జీవితంలో దేవుడు చెప్పిన దర్శనం ఖచ్చితంగా నా జీవితంలో నెరవేరుతాయి. మీ జీవితంలో అతి త్వరలో నెరవేరటం మీరు చూడబోదు. మీ జీవితంలో మొదలైంది. కొంచెం మందితో నేను దేవుని సేవకుడుగా ప్రవచిస్తున్నాను. మీ జీవితంలో దేవుడు చెప్పిన కార్యాలు మొదలైంది. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాన్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు.